ఆకుకూరల పులుసు అండి. ఆకుకూరల పులుసు. వావ్, సో మంచి కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆకుకూరలు. ఏమంటావు పల్లవి? ఆకుకూరలు చాలా టైప్స్ యూస్ చేస్తున్నారు ఇందులో. ఓకే, సో మనం వెజిటేబుల్స్ ఎక్కువగా మిక్స్ చేస్తాం, ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాం. బట్ ఆకుకూరలు అనేది 2-3 కాంబినేషన్స్లో మనం ఎక్కువగా కుక్ చేసుకోము. అది కూడా పులుసు ఫామ్లో చేస్తా అంటున్నారు తను. ఓకే అండి, ఆల్ హెల్దీ ఫుడ్ కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను లాస్య గారు. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి. ఏమేమి ఆకుకూరలు తీసుకొచ్చారు? తోటకూర, పాలకూర, కొత్తిమీర, గోంగూర. సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. ఎందుకంటే ఆకుకూరలు ఎవ్రీడే తినాలి, వెరీ హెల్దీ అని చెప్తుంటారు. సో వాటన్నిటితో పాటు పులుసు చేస్తున్నారు. పులుసు అంటే అందరి ఫేవరెట్ యాక్చువల్గా, కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది. సో పాప ఫేవరెట్. ఓకే, సో మీ పాప ఫేవరెట్ అనమాట. పర్ఫెక్ట్. అసలు ఆకుకూరలు పాపలు అంటే చిన్నపిల్లలు తింటున్నారంటే గ్రేట్, అంటే టేస్టీగా ఉంటుంది అనమాట. అంతేనా? సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆయిలా? ఫస్ట్ ఓకే, నూనె వేస్తున్నానండి. తాలింపు దినుసులు వేసుకున్నాను. ఓకే, సో ఆవాలు, జీలకర్ర. జీలకర్ర. సో నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వేయాలండి. తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. అది కొంచెం రెడ్డిష్లో అవ్వాలి. ఎండుమిరపకాయలు. సో చక్కగా మనం పోపు పెట్టుకుంటున్నాం అన్నమాట ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్ వేయాలండి. ఓకే, ఉల్లిపాయలు వేస్తున్నారా? ఓకే, సో తర్వాత తోటకూర వేయాలి. సో ఆకుకూరలు అన్నీ వేసేస్తాం. అన్ని కూరలు వేసేసి నెక్స్ట్ పాలకూర, గోంగూర వేయాలండి. నెక్స్ట్ కొత్తిమీర వేయాలి. సో ఇంట్లో ఏంటి, పాప ఫుల్ అల్లరి చేస్తుంటారా? ఏం చదువు? చాలా సైలెంట్ అండి. అవునా? వెరీ సైలెంట్ కిడ్. సో ఏం పేరు? గణిక అండి. గణిక. ఓకే, మీనింగ్ ఏంటి గణిక అంటే? గణపతి అష్టోత్తర నామంలో అందులో అదొకటి, ఒక పదం అనమాట. వావ్, సూపర్. సో ఏం చదువుతుంది, ఏంటి? 3rd క్లాస్ అండి. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అనమాట. సో పర్ఫెక్ట్, క్యూట్ అండ్ షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? సాల్ట్ అండి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే పులుసు వేసుకుంటాం కదా, అది ఓకే పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోవాలి. ఓకే, తర్వాత కారం. ఓకే, నెక్స్ట్ పసుపు వేయాలి. సో ఇంకా ఫైనల్గా పులుసు కూడా వేసేసుకోవాలండి. లాస్ట్లో పులుసు వేసుకోవాలి. ఓకే, ఓకే. సో కొద్దిగా వాటర్, కొంచెం వాటర్. సో
సో చింతపులుసు అయితే వేసేసాము. సో పప్పు అంటే కందిపప్పు ఇలా వేసుకోవచ్చు అండి, కందిపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు. కాకపోతే అది లైక్ సాంబార్లా అయిపోతుంది అనేసి జస్ట్ పులుసు లాగే కాబట్టి అక్కడితో ఆపేస్తూ ఉంటాం. పర్ఫెక్ట్. ఒకసారి చూసేద్దాం సౌమ్య గారు. సో పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాము మరి. ఆకుకూరల పులుసు రెడీ అయ్యిందండి. ఓకే, టేస్టీ టేస్టీ ఆకుకూరల పులుసు రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆకుకూరల పులుసుకు కావాల్సిన పదార్థాలు: తోటకూర 1 కప్పు, పాలకూర 1 కప్పు, గోంగూర 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉల్లిపాయ 1, జీలకర్ర ఆవాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం కొద్దిగా, పసుపు చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, ఎండుమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆకుకూరల పులుసు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఆకుకూరల పులుసు రెడీ.